నిన్న కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత కూటమి నేతలు హిందూపురంలో తమ మీద ఒత్తిడి తీసుకువచ్చి టీడీపీలో చేరాల్సిందిగా బలవంతం చేసి టీడీపీలో చేర్చుకోవటం జరిగిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హిందూపురం మున్సిపాలిటీలో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ తాము వైసీపీకి చెందినటువంటి వాళ్ళమని, ఎప్పటికూ వైసీపీలోనే ఉంటాము, అందుకే తిరిగి వైసీపీలో చేరుతున్నామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముందుగా టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన్ని అరెస్టు చేసినప్పటికీ కూడా ఆయనకు ఆ కేసులో బెయిల్ లభించింది. అయితే బెయిల్ వచ్చినటువంటి వెంటనే 2022లో జరిగినటువంటి తుళ్ళూరులో జరిగినటువంటి ఒక మహిళ హత్య కేసులో ఆయనకు సంబంధాలున్నాయంటూ మరొకసారి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. వారికి ఒక లేఖ రాయటం జరిగింది. తనను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేస్తున్నారు, ప్రభుత్వం కావాలనే ఇబ్బందులు పాలు చేస్తుంది అంటూ ఆయన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి లేఖ రాసినటువంటి నేపథ్యంలో వారు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి, కలెక్టర్కి, అలాగే పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15లోగా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు అరెస్టు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలతోటి ఒక నివేదిక ఇవ్వాలి అంటూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ఎన్నికల ఫలితాల గురించి స్పందిస్తూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. హర్యానా ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఏపీ ఎన్నికల ఫలితాలకు, హర్యానా ఎన్నికల ఫలితాలకు పెద్దగా తేడా అయితే ఏం లేదని, రెండు ఒకేలా వచ్చాయని, ఇక్కడ కూడా ఈవీఎంల గోల్మాల్ జరిగిందని చెప్పి భావిస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని కాపాడాలి అంటే ఖచ్చితంగా మనం బ్యాలెట్ ఓటింగ్కి వెళ్ళి తీరాలని, ఈవీఎంలని పక్కన పెట్టాలని, బ్యాలెట్ ఓటింగ్ వైపు వెళితేనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఇంకా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నాయని, అలాంటిది భారత్ మాత్రం ఎందుకు బ్యాలెట్ ఓటింగ్ వైపు వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో మోదీ అమెరికా వచ్చినటువంటి సమయంలో హౌడీ మోదీ అనేటువంటి కార్యక్రమం జరిగినటువంటి విషయాన్ని ఆయన ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది. ఈ సందర్భంలో పాక్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించడం జరిగింది. గతంలో హౌడీ మోదీ కార్యక్రమంలో ఇక్కడకు వచ్చినటువంటి సమయంలో భారత్ను ఒక దేశం భయపెడుతుందని, ఇబ్బందులు పెడుతుందని, తనకి ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, నేను దానిని కట్టడి చేస్తాను అంటూ ట్రంప్ హామీ ఇవ్వటం జరిగిందని, మాట్లాడుతాను అని చెప్తే దానికి మోదీ నిరాకరించారని, ఏమీ అవసరం లేదు, వారిని ఎలా డీల్ చేయాలి అనేది తనకు తెలుసని, అవసరమైతే ఏం చేయాలో అది నేను చేస్తాను, మీరేమీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్పటం జరిగిందని, 100 ఏళ్ళుగా వాళ్ళని ఓడిస్తూనే ఉన్నామని, ఇది తమకేమీ కొత్త కాదు అని చెప్పి ఆయన ప్రకటించారని, దాంతోనే మోదీ పైకి కనిపించేటువంటి సామాన్య వ్యక్తి కాదు అని చెప్పి అర్థమైందని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది. నారావారి ఇంట్లో పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా దీని గురించి ఎటువంటి ప్రకటన వెలువడినప్పటికీ కూడా నారా రోహిత్ ఈ నెల 13వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. ఇటీవల ఆయన సినిమా ప్రతినిధి 2 రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సినిమాలో నటించినటువంటి హీరోయిన్ సిరి
ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం అవటం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లను మరలా తిరిగి విధుల్లోకి చేర్చుకునేటువంటి అంశంతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల విలీనానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఇక మిగిలి ఉన్నటువంటి 6 నెలల ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. సో మరికొన్ని ముఖ్య అంశాల మీద బడ్జెట్లో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కేబినెట్ సమావేశం ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ముంబై వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది. గత రాత్రి మృతి చెందినటువంటి టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం వారు ముంబై వెళ్తున్నట్లుగా సమాచారం. ఏపీ కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయటం, టెండర్లు పిలవటం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. నిన్నటితోనే టెండర్ల గడువు ముగిసినప్పటికీ కూడా మరొక 2 రోజులు పొడిగించి 11వ తేదీ వరకు టెండర్లు వేసేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది. దరఖాస్తు చేయాలి అంటే ఎవరైనా ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు, కానీ ఒక్కొక్క దరఖాస్తుకి 2 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇక 14వ తేదీన లాటరీ ద్వారా ఎవరికి ఏ షాపులు వచ్చాయి అనేది కేటాయిస్తారు. 16వ తేదీన వీళ్ళు పూర్తి స్థాయిలో అమ్మకాలను ప్రారంభించుకోవచ్చు అని చెప్పి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడం జరిగింది. అలాగే మద్యం కేటాయింపులకు, టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సిండికేట్లను ఉపేక్షించవద్దని, తమ పార్టీ నేతలైన సిఫార్సులు చేస్తే అధికారులు పట్టించుకోవద్దని, పూర్తి పారదర్శకంగా ఇది జరగాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముంబైలోని టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ చంద్రశేఖరన్ని కలిసినటువంటి ఆయన ఒక ఫోటో పెట్టి రేపు గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే నిన్న టాటా గ్రూప్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఏపీలోని విశాఖపట్నం తీరంలో టీసీఎస్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. టీసీఎస్ తన బ్రాంచ్ని విశాఖ తీరంలో ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ స్థానికంగా 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏరోస్పేస్ రంగంలోనూ, ఐటీ సర్వీసెస్లోనూ, అలాగే స్టీల్కి సంబంధించినటువంటి దాంట్లోనూ, మరికొన్ని రంగాలలో, సేవా రంగాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా టాటా సంస్థ ప్రకటించడం జరిగింది. అర్చకుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇక నుంచి అర్చకులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం జరిగింది. దీని ద్వారా ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించి, వైదిక విధులకు సంబంధించి, యజ్ఞ యాగాదులకు సంబంధించి అర్చకులు స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని కల్పించింది. వారి నిర్ణయాలలో, వైదిక సంబంధిత విధులలో ఏ అధికారి కూడా కల్పించుకునేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి ఈవో కానీ, దేవాదాయ శాఖ కమిషనర్లు కానీ ఎవరు కూడా, జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా ఎవరు ఈ విషయంలో కల్పించుకోవటానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఏవైనా వైదిక విధులకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే వైదిక కమిటీలను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని ఈవోలకు కల్పించడం జరిగింది. ఇక్కడ ఏకాభిప్రాయం ఏర్పడనట్లయితే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొనటం జరిగింది. యజ్ఞయాగాదులు కానీ, ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించి కానీ, పూజలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అర్చకులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ వారి నిర్ణయానికే వారిదే తుది నిర్ణయం అని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గత ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో 53 రోజుల వరకు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఆయన నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని, గత ఏడాది తాను జైల్లో ఉన్నటువంటి సమయంలో తనను చంపాలని ప్రయత్నించారు అని చెప్పి కుట్ర పన్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయని, దీనికి సంబంధించి ప్రచారం కూడా జరిగిందని, తనకు సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగిందని జైల్లో, అలాగే తనకు దోమతెరలు ఇవ్వలేదని, చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో తాము కలిసి వెళుతున్న దానికి కారణం రాష్ట్ర
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించటమేనని, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసిందని, ఇప్పుడు దాన్ని బాగు చేయాలంటే ఎంతో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని, దీంట్లో భాగంగానే నిన్న కేంద్రంలో 7 కేంద్ర మంత్రులతో సమావేశం అవటం, ఏపీకి భారీగా నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఇలాంటి కారణాల వల్లే కొంత అభివృద్ధి దిశగా అడుగులు వేయటానికి ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాము విజన్ తోటి వెళ్ళినటువంటి కారణంగానే ఈరోజు తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగిందని, కానీ ఏపీకి విజన్ లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు తిరోగమన దిశలో ఉన్నామని, దాన్ని గాడిని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని, కానీ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారని, ఇటువంటివి ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వీటిని మితిమీరితే ఏం చేయాలో తమకు తెలుసు అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది.